వెనుకబడిన అనంతపురం జిల్లా మీద దృష్టి పెట్టి తాగునీటి సమస్య కావచ్చు, మీకు వివిధ రకాల ఇష్యూస్ కావచ్చు. కనీసం చాలా హాస్పిటల్స్ లో ఓఆర్ఎస్ కూడా లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు, మెడిసిన్స్ బయట కొనుక్కోరమనే పరిస్థితి, వీటన్నిటి వల్ల కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇంకా మేడం గారు, కలెక్టర్ గారు చొరవ వల్ల కొద్దిగా గొప్ప పనులు అవుతున్నాయి, కానీ వాళ్ళు ఉన్న దాంట్లోనే సర్దుతున్నట్లున్నారు. నాకు తెలిసి చేసి ఇబ్బంది లేకోకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదైనా సభ బాగా జరిగింది. నాకు తెలిసి ఇంకొక సభ జరుగుతుంది అనుకుంటాను. ఇప్పటి వరకు కూడా ఎలాంటి అలిగేషన్స్ లేకుండా, ఏమి ఇబ్బందులు లేకుండా మేడం గారు జిల్లా పరిషత్తు సమావేశాలు కావచ్చు, సంబంధించిన జెడ్పీటీసీలు వచ్చిన వాళ్ళందరూ కూడా సమన్యాయం చేస్తూ, వచ్చిన ఫండ్స్లోనే కొద్దిగా గొప్ప లిమిటెడ్ దాంట్లోనే అందరికీ సమన్యాయం చేస్తూ ముందుకు పోతున్నారు. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇక్కడ ఏదైతే మా రిక్వెస్ట్ ఏమంటే, ఈ పశుగ్రాసం కానీ పశుడానా కానీ ఇమ్మీడియట్గా దాన్ని చేయాల్సిన అవసరం ఉంది. అనంతపురం జిల్లాలో హంద్రీ నీవా ద్వారా లైనింగ్ చేసేదాన్ని కూడా చేయొద్దండి అని జిల్లా తరఫున తీర్మానం చేయాల్సిందిగా సమావేశంలో నా రిక్వెస్ట్ అది. ఎందుకంటే ఈరోజు మన జిల్లా ఎడారి కాబోతుందని చాలా సంవత్సరాల నుంచి మనకందరు తెలిసిన విషయమే. అలాంటి పరిస్థితుల్లో మనం ఆ లైనింగ్ కొంతమంది కాంట్రాక్టర్ల బెనిఫిట్ కోసమో, కొంతమంది రాజకీయ నాయకుల బెనిఫిట్ కోసమే ఇవన్నీ పెడుతున్నారే తప్ప మీరు అవన్నీ చేయొద్దండి అని డిఆర్సీ మీటింగ్లో కూడా గతంలో చెప్పడం జరిగింది. చెప్పినప్పటికీ ఇంకా లైనింగ్ అనేది పెట్టడం చాలా బాధాకరమైన విషయం. మీరు కూడేరు మండలానికి పోతే కూడేరు మండలంలో వెల్లున్న వాళ్ళు, బావులు ఉన్న వాళ్ళు కానీ, లేదంటే బోర్లున్న వాళ్ళని పోయి మీరు అడిగినా కూడా చెప్పే పరిస్థితి, నీటి మట్టం తగ్గిందని చెప్తున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా జిల్లాని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఈరోజు దాన్ని కూడా తీర్మానం చేయాల్సింది కోరుతున్నాం. దీన్ని ఈరోజు సమావేశం బట్టి చూస్తే మీకు ఒకటి అర్థమవుతుంది, తెలుగుదేశం వాళ్ళకి చిత్తశుద్ధి లేదు ప్రజా సమస్యల మీద అనేది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే తప్ప మిగిలిన 13 మంది ఇక్కడికి వచ్చిన పరిస్థితి లేదు. అంటే జిల్లా పరిషత్లో ప్రతి చిన్న విషయం కూడా జిల్లా పరిషత్లో సభ దృష్టికి వచ్చే అవకాశం ఉంటుంది. జెడ్పీటీసీల ద్వారానో, ఎంపీపీల ద్వారానో దాన్ని ఎలా సాల్వ్ చేయడానికి ముందు పోవడానికి అవకాశం ఉంటుంది. 2 మినిస్టర్లు ఉన్నారు, 2 రాలేకపోయినారు. వాళ్ళు ఎమ్మెల్యేలు వస్తారంటే ఒకే ఒక శాసనసభ్యురాలు వచ్చి ఆమె మళ్ళా జెడ్పీ చైర్మన్ గారికి నాకు ఇవ్వండి 2 కోట్ల చిల్లర, నాకు చాలా ప్రాబ్లం ఉందనే పరిస్థితి ఉందంటే ఇంతకంటే సిగ్గుచేటు ఏముండదు. ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని రావాల ఫండ్స్. మేమేమైనా ఇంకా మిగిలిన ప్రతిపక్షం అడిగితే ఇప్పించాల్సిన అవసరం ఉంది. జెడ్పీ చైర్మన్ గారిని మీరు ఇంకా ఏం కావాలో చెప్పండి, మేము తెస్తామని అడగాల్సిన అవసరం ఉంది. అది ఏమీ లేకుండా మీరే నాకు ఇవ్వండి, నేను అడుగుతున్నా, గత మీటింగ్లో అడిగినాను అంటే అది వాళ్ళ ప్రభుత్వానికే తల ఉంచుకునే పరిస్థితి. కాబట్టి వీళ్ళందరికీ ఎంత చిత్తశుద్ధి ఉంది ప్రజా సమస్యల పైన అనేది కనీసం మనం మాట్లాడుకోకుండా జెడ్పీటీసీలు, ఎంపీపీలు చెప్పేది వినగలిగితే వాళ్ళ సమస్యలు వాళ్ళ సభ దృష్టికి వస్తాయి. వాటిని తీర్చడానికి అవకాశం ఉంటుంది. పైన వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళదే కాబట్టి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ దిశగా ప్రయత్నాలు అనేవి చేసే పరిస్థితి లేదు. జిల్లా